తెలంగాణ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు లైన్లో ఉన్నారు. రామచంద్ర నాయక్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్ ఏంటి సార్ ఈ క్షుద్ర పూజల అంశం ఏంటి? అసలు తెలంగాణలో బాగా హాట్ టాపిక్గా నడుస్తుంది. మీ పార్టీ నాయకులు అక్కడికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణలు చేశారు. మీ పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు వీళ్ళందరూ అంటే అక్కడ శివమొగ్గ తిరుచి ఇలాంటి చోటకి వెళ్ళి 2-3 రోజులు అక్కడ ఉండొచ్చారు, అక్కడ ఉండి పూజలు చేశారు, క్షుద్ర పూజలు చేశారని చెప్తున్నారు. అంటే ఆ ప్రాంతాలకి వెళ్ళే వాళ్ళందరూ క్షుద్ర పూజలు చేసినట్టేనా? ఈ ఈ క్షుద్ర పూజల గురించి మాట్లాడే ముందు గతంలో 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వారు చేసిన నిర్వాహకం, కేసీఆర్ గారి ఆలోచన విధానం అవన్నీ మనం పరిశీలిస్తే వారు సంవత్సరానికి ఒకసారి చండీ యాగమని ఇంకేదో యాగమని ప్రజల సొమ్మును కోట్లాది దుర్వినియోగం చేసుకుంటూ మరి వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో పూజలు చేసిందైతే రాష్ట్ర ప్రజలందరూ గమనించింది. అదేవిధంగా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు ఏ ఇష్యూనైనా కానీ ప్రజాప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ప్రజల సంక్షేమం కోసం ప్రజల మరి ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతలు నిర్వర్తించడం కోసం చేస్తుంటే వారు ప్రతి దానిని తిప్పికొట్టడానికి లేదంటే వాటిని వ్యతిరేకించడానికి వాళ్ళు అజెండాగా వాళ్ళు మరి లక్ష్యంగా పనిచేస్తా ఉన్నారు. అక్కడ లగచర్ల ల్యాండ్ ఇష్యూ కావచ్చు, కంచెగచ్చిబౌలి మరి ప్రైవేట్ వ్యక్తికి ఢిల్లీ రావుకుపోయిన భూముల్ని కోర్టు ద్వారా మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దాన్ని మరి ప్రభుత్వం కంపెనీలో కట్టబెడదామనే ఆలోచన చేస్తే అట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వీళ్ళు నిరోధకులు, అభివృద్ధి నిరోధకులుగా నిలబడ్డారు. అదే విధంగా తర్వాత చూస్తే ధాన్యం కొనుగోలు మీద కావచ్చు, అదే విధంగా ఆడ పంప్ సెట్లు ఎన్డీఎస్ఏ వాళ్ళేమో పంపు సెట్లు గాయత్రి పంపు అది లక్ష్మీ పంపులు స్టార్ట్ చేయొద్దు, మేడిగడ్డ దగ్గర నుంచి మీరు పంపింగ్ మొదలు పెట్టొద్దని వాళ్ళు చెప్తే వీళ్ళేమో మొదలు పెట్టాలని చెప్పేసి అంటే వీళ్ళు చేసే నిర్వాహకం. అదే విధంగా కరువు ఎల్నినో ఎఫెక్ట్ ఉంది దేశం అంతటా అని చెప్పేసి వాతావరణ శాఖ వాతావరణ శాఖ వారేమో దేశం అంతటా ఎల్నినో ఎఫెక్ట్ ఉందని చెప్తే రేవంత్ రెడ్డి గారు తెచ్చిన కరువు అని చెప్పేసి ప్రచారం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ కాడికి ప్రభుత్వాన్ని ఎట్లా వాళ్ళు పడగొట్టాలి, రేవంత్ రెడ్డి గారిని మళ్ళా అధికారం నుంచి దింపాలి, ఆ లక్ష్యంగా రామచంద్ర నాయక్ గారు చెప్పండి సార్. వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందండి? వినిపిస్తుందండి సార్. ఇప్పుడు అది కాదు అంటే 9 సంవత్సరాల హయాంలో అక్కడేం జరిగిందా ఇప్పుడేం జరుగుతుందా కదా సార్? ఇప్పుడు లేటెస్ట్ గా మీరు ఆరోపణలు చేస్తున్నవి ఈ ఆరోపణలు ఆలయాలకి శుద్ధ పూజలు చేసినట్టే ఎంతవరకు కరెక్ట్ అంటారు? నా క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ సార్. ఈ మిగతా చర్చ తర్వాత చేద్దాం, ఎందుకంటే 10 ఏళ్ల హయాంలో వాళ్ళు ఏం చేశారా, 2.5 హయాంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రధానంగా నేను ఆలోచన విధానాలని తెలంగాణ ప్రజలకు తెలియజేయడం కోసం మాట్లాడుతున్నాను. వాళ్ళు పూజలు పురస్కారాలు చేసుట్లో వాళ్ళు గతంలో చేసి ఇప్పుడు కూడా చేస్తుండొచ్చు. అదే విధంగా వాళ్ళకి ఏ కాడికి ప్రభుత్వం సజావుగా ముందు సాగాలి, ప్రజా అభివృద్ధి సాగాలి, తెలంగాణ అభివృద్ధి పదంలో నడవాలి, అధికారంలో వచ్చిన వాళ్ళకు కొంత స్వేచ్ఛ ఇవ్వాలనే ఆలోచన అయితే లేదండి. ప్రతి దాంట్లో ఆటంకం కలిగిస్తున్నారు, ప్రతి దాంట్లో వాళ్ళు మరి అడ్డంకి వస్తున్నారు, ప్రతి దాంట్లో విమర్శలు చేస్తా ఉన్నారు ప్రభుత్వాన్ని, మా నాయకుడిని. అంటే మీరు ఇప్పుడు కన్క్లూజన్ ఏమొస్తున్నారు? చేసి ఉంటారా, చేసి ఉండొచ్చా, చేయలేదంటారా? ఏమంటారు? క్షుద్ర పూజలు చేసి ఉండొచ్చా, చేసి ఉంటారా, చేయలేదంటారా? ఇప్పుడు అది తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. తప్పకుండా వాడు క్షుద్ర పూజలు అంటే గుళ్ళో కూర్చుంటేనో అడవిలో కూర్చొని చేస్తేనే చేసినట్టు కాదు. వారి ఆలోచన విధానాలు అంతకంటే ఎక్కువ రాక్షసంగా కనబడుతున్నాయి. వాళ్ళు అంటే కుటుంబం మొత్తం అవినీతి చేసి ప్రజల సొమ్మును మొత్తం కాజేసి ప్రజలకు 10 సంవత్సరాలు ఇలాంటి సంక్షేమ పథకాలు ఇయ్యని వాళ్ళే ఈ రోజు వాళ్ళు ఏదో తెలంగాణ రాష్ట్రానికి ఏదో చేసినట్టు. సార్ మరి అంత అవినీతి చేస్తుంటే అంత చేస్తుంటే మరి 3 సంవత్సరాల్లో మీరు ఎంతమంది అరెస్ట్ చేశారు సార్? ఎంతమంది పైన కేసులు పడినాయి సార్? ఇప్పుడు ఒకటండి, అవినీతి చేసింది నిరూపించడానికి ప్రతి దాంట్లో ప్రభుత్వం చట్టపరంగా ముందు సాగుతుంది. వాళ్ళు చేసినట్టు రాత్రి ఏదో లోపటేసేసి కక్ష సాధింపు చేయాలనుకుంటే మా రేవంత్ రెడ్డి గారు ఈ పాటికి వారి కుటుంబాన్ని మొత్తాన్ని చెర్లపల్లిలో ఉంచేటోడు. చట్టపరంగా దాని ఒక్కొక్కటి వాళ్ళు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. అవసరం లేదు, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, మేము ఎప్పుడో చెప్పినాం, నువ్వు ఈ రోజు మా ముందుకు వచ్చి భయపెట్టడం కాదు. నువ్వు ఇక ఒకటండి, మేకపోతు గాంభీర్యం మీ కేసీఆర్ ఫాలోవర్స్ కి అది మామూలే. గాని ఏదేమైనా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా లాస్ట్ కు న్యాయ నిర్ణేతలు అవుతారు. తెలంగాణ ప్రజలు
నిజంగా వాళ్ళు మంచి చేసి ఉంటే రేపు గతంలో జరిగిన ఏ ఎన్నికలైనా తీర్పులో వాళ్ళు చెప్పి ఉండాలి కదా. Right. తీర్పు ప్రజలు ఇచ్చే ఓట్ల రూపంలో కదా మనకు వచ్చే తీర్పు. రైట్ అండి రైట్ థ్యాంక్ యూ అండి రామచంద్ర నాయక్ గారు.